హాయ్ ఫర్ 100 టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఇండియన్ రైల్వేలో పారామెడికల్ ఉద్యోగులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకైతే ఒక మంచి సువర్ణ అవకాశం అని అయితే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మనకి ఈ యొక్క ఇండియన్ రైల్వే అంటే దక్షిణ మధ్య రైల్వే నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక అర్హతల విషయానికి వస్తే మనకి 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, అలాగే డిఎంఎల్టీ, ఎంఎల్టీ తదితర కోర్సులతో మనకైతే ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు అయితే ఇక్కడైతే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎలాంటి రాత పరీక్ష కానీ ఎలాంటి ఫీజు కానీ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. సో ఇక ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూ అనేసి కూడా మీకు ఆన్లైన్లో అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఎగ్జామ్ ఉండదు, అలాగే ఎలాంటి ఫీజు అవి కూడా ఏమి ఉండవు. సో డైరెక్ట్ మనకి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీ యొక్క మెరిట్ బేసిస్ ఆధారంగా వాళ్ళ సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో దాని ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు, లైక్ జూమ్ యాప్ కానీ సో అట్లా ఏదైనా అందులో అయితే మీకు ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందండి. ఇక ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి, వీటికి సంబంధించి జీతము ఇతర వివరాలన్నింటినీ కూడా మన యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి. అలాగే మన యొక్క ఛానల్, మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. సో అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉన్నా లేకపోతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అందులో అడగవచ్చు, తెలుసుకోవచ్చు. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ నుంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇది మనకి సౌతర్న్ రైల్వేస్ అని మనకి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అండి ఇది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ పారామెడికల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్ బేస్డ్ అని అయితే ఇచ్చారండి. సో ఇన్ వ్యూ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ రిలేటెడ్ విత్ ద COVID-19 పాండమిక్స్, సౌతర్న్ రైల్వే హెడ్ క్వార్టర్స్ రిక్వైర్స్ ఇమీడియట్లీ ద ఫాలోయింగ్ పారామెడికల్ పర్సన్ ఫర్ దేర్ హెడ్ క్వార్టర్స్ రైల్వే హాస్పిటల్స్, పెరంబూర్, చెన్నై, designated hospital for managing COVID-19 on contract basis for a period of up to 30/09/2021. అంటే మనకి 9th మంత్ 30 వరకు అయితే ఈ యొక్క కాంట్రాక్ట్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారండి. సో లైక్ మనకి సెప్టెంబర్ వరకు అయితే ఉంటుంది ఈ యొక్క కాంట్రాక్ట్ అనేది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై అనేది చేసుకోండి. సో ఎందుకంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్గా అయితే యూజ్ అవుతుందండి. సో నేను ఖచ్చితంగా మీకు దీని తర్వాత మళ్ళీ ఆప్షన్ ఏంటైతే మనం చెప్పలేం, కానీ బట్ ఇది ఒక ఎక్స్పీరియన్స్గా అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఫర్దర్గా ఎక్కడికి వెళ్ళినా సరే మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకు అయితే జాబ్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి సో ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పొచ్చు. ఏ వేకెన్సీ ఉన్నాయనేది ఇక్కడ చూసుకుంటే మనకి నర్సింగ్ సూపరింటెండెంట్ 83 పోస్టులు ఉన్నాయండి. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి C1 అని ఇచ్చారు. ఇక మంత్లీ రెమ్యునేషన్ వచ్చేసి 44,900 అయితే ఉంటుంది. ఇన్ లీవ్ 7+ DA అండ్ అదర్ అలవెన్స్ అడ్మిజబుల్ అనేది ఇచ్చారు. సో అలాగే నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్ అండి. సో ఇది ఒక పోస్ట్ అయితే ఉంది. సో మెడికల్ స్టాండర్డ్ C1. సో 35,400 రూపీస్ అయితే మీకు శాలరీగా అయితే ఉంటుంది. అంటే 35,400 అయితే మీకు శాలరీ ఉంటుంది. లెవెల్ 6+ DA అండ్ అదర్ అలవెన్స్ అడ్మిసిబుల్ అనేది ఇచ్చారు. అలాగే ECG టెక్నీషియన్ ఇవి వచ్చేసి 4 వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయండి. C1. సో 25,500 అయితే మీకు శాలరీగా అయితే ఉంటుంది. ఇన్ లెవెల్ 4+ DA అండ్ అదర్ అలవెన్సెస్ అడ్మిసిబుల్ అనేది ఇచ్చారు. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి హెమోడయాలసిస్ టెక్నీషియన్ అండి. ఇది 3 పోస్టులు ఉన్నాయి. ఇది వచ్చేసి మెడికల్ స్టాండర్డ్ B1 అనేది ఇచ్చారు. 35,400 అయితే శాలరీగా అయితే ఉంటుంది. లెవెల్ 6+ DA అండ్ అదర్ అలవెన్సెస్ అడ్మిసిబుల్ అనేది ఇచ్చారు. సో అలాగే హాస్పిటల్ అసిస్టెంట్ 48 ఉన్నాయండి. సో B1 18,000 అయితే శాలరీ అయితే ఉంటుంది. ఇన్ లెవెల్ 1+ DA అండ్ అదర్ అలవెన్సెస్ అడ్మిసిబుల్ అనేది ఇచ్చారండి. నెక్స్ట్ వన్ వచ్చేసి హౌస్ కీపింగ్ అసిస్టెంట్స్ మెడికల్ అనమాట. సో ఇది వచ్చేసి 40 వేకెన్సీ అయితే ఉన్నాయండి. సో C1 ఇక్కడైతే మనకి మెడికల్ స్టాండర్డ్కి అయితే ఇచ్చారు. 18,000 అయితే శాలరీ అయితే ఉంటుంది. లెవెల్ 1+ DA అండ్ అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయని అయితే చెప్తున్నారు. ఇక ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అనేది ఇచ్చారు. ఇవి 9 పోస్టులు ఉన్నాయండి. B1. సో 21,700 ఇన్ లెవెల్ 3+ DA అండ్ అదర్ అలవెన్సెస్ అడ్మిసిబుల్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి రేడియోగ్రాఫర్. ఇవి వచ్చేసి మనకి 3 వేకెన్సీ అయితే ఉన్నాయండి. సో ఇది మనకి B1 స్టాండర్డ్ ఉంటుంది, మెడికల్ స్టాండర్డ్. 29,200 అయితే మీకు శాలరీ అయితే ఉంటుంది. ఇన్ లెవెల్ 5+ DA అండ్ అదర్ అలవెన్సెస్ అడ్మిసిబుల్ అనేది ఇచ్చారండి. సో ఈ విధంగా మనకి మొత్తంగా 8 రకాలైనటువంటి పోస్టులు అయితే ఇక్కడ ఇప్పుడైతే ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో మనకి చూసుకుంటే మెయిన్గా నర్సింగ్ సూపరింటెండెంట్ అయితే 83, మరియు హాస్పిటల్ అసిస్టెంట్ 48, అలాగే హౌస్ కీపింగ్ అసిస్టెంట్ 40 ఈ యొక్క మెయిన్ వేకెన్సీ అయితే ఇక్కడ ఉన్నాయండి. సో వీటికి సంబంధించిన విద్యార్హతలు పూర్తి వివరాలను కూడా అయితే మనం ఇక్కడ చూద్దాం. ఇప్పటివరకు మన జీతాలు వీటికి సంబంధించిన వివరాలు అయితే చూసాము. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏజ్ మరియు రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. సో అదేంటో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే నర్సింగ్ సూపరింటెండెంట్కి అయితే మీరు సర్టిఫికేట్ యాజ్ రిజిస్టర్డ్ నర్స్ అండ్ మిడ్వైఫరీ హ్యావింగ్ పాస్డ్
3 years course in general nursing and midwifery from School of Nursing or other institution recognized by the Indian Nursing Council or BSc Nursing అయితే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ ట్రైన్డ్ ఇన్ ICU డయాలసిస్ యూనిట్ అలాగే వెంటిలేటర్స్ ఈజ్ ప్రిఫరబుల్ అని తెచ్చారండి. 20 నుంచి 40 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫిజియోథెరపిస్ట్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ 2 years పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిజియోథెరపీ ఫ్రమ్ ద గవర్నమెంట్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అట్లీస్ట్ 100 బెడ్స్ అనేది తెచ్చారు. సో 18 నుంచి 33 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈసీజీ టెక్నీషియన్ 10వ తరగతి 10+2 అంటే ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్ హ్యావింగ్ సర్టిఫికేటు అలాగే డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఈసీజీ ల్యాబొరేటరీ టెక్నాలజీ కార్డియాలజీ అలాగే కార్డియాలజీ టెక్నీషియన్స్ ఆఫ్ ఏ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ అనేది తెచ్చారు. 18 నుంచి 30 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెమోడయాలిసిస్ టెక్నీషియన్ అనమాట ఇది. సో బీఎస్సీ ప్లస్ డిప్లొమా ఇన్ హెమోడయాలసిస్ ఆర్ బి వచ్చేసి 2 years సాటిస్ఫాక్టరీ ఇన్ హౌస్ ట్రైనింగ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ హెమోడయాలసిస్ ఇన్ వర్క్ ఇన్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ డాక్యుమెంట్ ప్రూఫ్ టు బి అప్లోడ్ అనేది ఇచ్చారు. సో 20 నుంచి 33 సంవత్సరాల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ హాస్పిటల్ అసిస్టెంట్ హౌస్ కీపింగ్ అసిస్టెంట్స్ మెడికల్ అనేది ఇచ్చారు. సో 10th స్టాండర్డ్ అనేది ఇక్కడ మనకి 10th అంటే 10వ తరగతితో పాటు ఎక్స్పీరియన్స్ ఇన్ ఐసీయూ అండ్ డయాలసిస్ యూనిట్ ఈజ్ ప్రిఫరబుల్ అని తెచ్చారండి. సో 18 నుంచి 33 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 12th అంటే 10+2 స్టేజ్ ఇన్ సైన్స్ ప్లస్ ఏ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ DMLT ఆర్ బి సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అట్ పర్ విత్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ DMLT సబ్జెక్ట్ టు ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద కోర్స్ హ్యాస్ బిన్ డన్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్స్ విచ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ది ఏ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ టెక్నికల్ బోర్డ్ ఆర్ స్టేట్ అనేది ఇచ్చారు. సో ఇంకా మిగిలిన కూడా ఉన్నాయి, అక్కడ మీరు ఒకసారి చూసుకోవచ్చు. మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అయితే స్పీడ్గా చెప్తున్నాను. సో 18 నుంచి 33 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ రేడియోగ్రాఫర్ ఇది కూడా 10+2 విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ ఆర్ ఎక్స్రే టెక్నీషియన్ ఆర్ రేడియో డయాగ్నోసిస్ టెక్నాలజీ 2 years కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ విత్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ ఎక్స్రే టెక్నీషియన్ రేడియో డయాగ్నోసిస్ టెక్నాలజీ 2 years కోర్సు షెల్ బి ప్రిపేర్డ్ అని తెచ్చారు. 18 నుంచి 33 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఈ యొక్క ఉద్యోగాలకు అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అండి. సో ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే మనకి SC ST వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్కి అయితే 3 సంవత్సరాలు, అలాగే డిజేబుల్ క్యాండిడేట్స్కి అయితే 10 years వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు, అంటే 50 years వరకు. సో ఓన్లీ పోస్ట్ ల్యాబ్ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 సూటబుల్ ఫర్ PWD OH HH క్యాండిడేట్స్ అనేది ఇచ్చారు. సో ఓన్లీ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి మాత్రమే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే అప్లై చేసుకోవడం తెచ్చారు. ఇక మెడికల్ ఎగ్జామినేషన్ ద క్యాండిడేట్ షెల్ undergo a medical examination before the contract is entered into for fitness to perform the work awarded to him or her అనేది ఇచ్చారు. సో ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడైతే ఇచ్చారు. టెలికాన్ఫరెన్స్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందైతే క్లియర్గా చెప్పారండి. విల్ బి కండక్టెడ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ పారామెడికల్ స్టాఫ్ అని తెచ్చారు. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఈ యొక్క టెలికాన్ఫరెన్స్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవంతా మీరు చదువుకోవచ్చు అక్కడ. సో ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్స్ హూ ఫిల్ the above terms and conditions and having requestation qualification any register their details in the links below for టెలికాన్ఫరెన్స్ ఇంటర్వ్యూ అనేది ఇచ్చారు. రిజిస్ట్రేషన్ లింక్ ఇన్ ఫర్ నర్స్ అంటే మనకు పైన ఇచ్చిన 8 రకాల ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడైతే ఆ యొక్క లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అందులో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి. సో ఇక లాస్ట్ డేట్ వచ్చేసి 30/4/2021 అయితే ఇచ్చారంటే ఈ నెల 35 వరకు అయితే టైం అయితే ఇచ్చారు. డేట్ అండ్ టైమ్ ఆఫ్ టెలికాన్ఫరెన్స్ ఇంటర్వ్యూ విల్ బీ కమ్యూనికేటెడ్ టు యువర్ మొబైల్ నెంబర్. ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ మొబైల్ నెంబర్స్కి ఈ యొక్క అప్డేట్స్ అయితే వస్తుంటాయి అనమాట. అంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది అప్డేట్స్ ఇస్తూ ఉంటారనమాట. సో అప్లై చేయాలనుకునే వాళ్ళు ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇది మనకైతే లేటెస్ట్గా ఇండియన్ రైల్వేస్ నుంచి మనకి దక్షిణ మధ్య రైల్వే శాఖ నుంచి వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ అండి పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకోండి అంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.